అందరికీ నమస్కారం. నేను కొమరవెల్లి యాదవ్. ఇప్పుడు నేను తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ పట్టణంలో ఉన్నాను. టెక్స్మో ఇండస్ట్రీస్ టారో మోటార్స్ కంపెనీ వాళ్ళు సర్టిఫైడ్ టెక్నీషియన్స్ని తయారు చేయడానికి 2 రోజుల పాటు అవగాహన కలిగించి శిక్షణ ఇచ్చిన తర్వాత ఒక పరీక్ష నిర్వహించి తర్వాత ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం టెక్నీషియన్స్ అందరికీ ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది మా మంచిర్యాల టీం. అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ గారు టి కిషోర్ సార్ ఇక్కడ ఉన్నారు. వారిని ఒకసారి పలకరిద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. చేసిన టెక్నీషియన్స్ అందరినీ కంపెనీకి తీసుకెళ్ళడానికి సార్ ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఒక 50 మంది టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరి కోసం ఒక 3 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి వెళ్ళాలంటే కంపెనీ నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా కంపెనీ యొక్క టీషర్ట్ వేసుకోవాలి, ఒక యూనిఫామ్ లాగా. అదేవిధంగా ఎంట్రన్స్ దగ్గర ఒక ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపల లోహాలను కరిగించడం, వెల్డింగ్ చేయడం లాంటివి, టర్నింగ్ చేసే సమయంలో పడే లోహపు ముక్కలు కింద పడి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చెప్పులు ధరించి వెళ్ళాలి. వేడి వస్తువులు ఉంటాయి కాబట్టి దేనిని తాకకూడదని చాలా క్రమ పద్ధతిలో చాలా చక్కగా బడికి ఒకట స్టార్ట్ అయింది. సార్లు వచ్చిండు, బడికి తోలుకపోతాను. మేమందరం సార్ల వెనుక వారి అడుగు జాడలో నడుస్తున్నాం. ఇప్పుడు బస్సు వచ్చిన తర్వాత అందరం బస్సు ఎక్కి వెళ్ళడం జరుగుతుంది. క్లాసులు ఇప్పుడే ఉంటాయి, పోయిన తర్వాత క్రమశిక్షణతో ఒకరి వెనుక ఒకరు వెళ్ళాలని సూచనలు ఇవ్వడం జరిగింది. 3 బస్సుల్లో అందరూ చక్కగా ఒకరి వెనుక ఒకరు క్రమశిక్షణతో చిన్నపిల్లల్లా బస్సుల్లో వెళ్తున్నారు. బ్రదర్ ఒకసారి హాయ్ చెప్పండి. టెక్నీషియన్స్ అందరూ వివిధ ప్రాంతాల నుండి వచ్చినప్పటికీ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ పాత వాళ్ళలాగా చక్కగా కలిసిపోయి అందరితో చక్కగా మాట్లాడడం జరిగింది. ముందుగా కాన్ఫరెన్స్ హాల్కి రావడం జరిగింది. ఇక్కడనే ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్నీ ప్లానింగ్ చేస్తారు. టెక్స్మో కంపెనీ ఆర్ రామస్వామి గారు 1956వ సంవత్సరంలో తమిళనాడులో కోయంబత్తూర్లో స్థాపించారు టెక్స్మో ఇండస్ట్రీస్. అదేవిధంగా నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి ఒక పెద్ద కంపెనీలో మోటార్లు ఏ విధంగా తయారవుతున్నాయో కనీసం ఒక్కసారైనా చూడాలనే ఆలోచన, కోరిక ఉండేది. ఈరోజు అది తీరుతుంది. దీనిని నేను ఒక గొప్ప వరంలా, అదృష్టంలా భావిస్తున్నాను. నా వరకు మాత్రమే, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. నాకు ఈ అవకాశం కల్పించిన టెక్స్మో కంపెనీ మేనేజ్మెంట్కి మరియు మా టారో టెక్స్మో డీలర్ చెన్నూరు డీలర్ బ్రదర్స్ ఇంజనీరింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సమయంలో రావడం కొంచెం ఇబ్బందిగా ఉంది. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. వచ్చిన వాళ్ళందరూ చాలా పనులు వదిలిపెట్టుకొని ఇదొక అదృష్టంలా భావించి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా పనులు ఉన్నాయి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి అవన్నీ వదిలిపెట్టుకొని సమయాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మాకు కోయంబత్తూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ రామోస్లో 6వ అంతస్తులో మాకు రూమ్ని కేటాయించడం జరిగింది. నా టారో టెక్స్మో కంపెనీలో మోటార్లు తయారయ్యే విధానం, అన్ని రకాల మోటార్లు ప్రారంభ దశ నుండి ఇప్పుడున్న ఆధునాతన టెక్నాలజీ వరకు అన్ని రకాల మోటార్లు, ప్రతి వస్తువు ఏ విధంగా తయారవుతుంది, అందులో ప్రతి పార్టు, ప్రతి ఒక్క మోటార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి ప్రతి భాగం తయారయ్యే విధానం చూపించి మోటార్లు అసెంబ్లింగ్ చేసే విధానం, కనెక్షన్లు, బోర్ మోటార్లు, ఓపెన్ వెల్ మోటార్లు, సబ్మెర్సిబుల్, ఓపెన్ వెల్, సింగిల్ పేస్, 3 పేస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అదేవిధంగా మన గృహ ఉపకరణాలకు వాడే 1/2 HP మోటార్ మోనోబ్లాక్, అదేవిధంగా 1 HP సబ్మెర్సిబుల్ మరియు వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే 3 పేస్ మోనోబ్లాక్ సబ్మెర్సిబుల్ మోటార్లు, ఓపెన్ వెల్ మోటార్లు తయారు చేసే విధానం, కనెక్షన్లు, వైండింగ్, అసెంబ్లింగ్, టెస్టింగ్, పెయింటింగ్, ప్రతి ఒక్కటి దాదాపుగా ఒక 3000 మంది ఉద్యోగులు నిరంతరాయంగా మిషన్లతో పోటీపడి
వాళ్ళు కూడా మెషిన్లలాగా పనిచేస్తున్నారు. చాలా క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. కంపెనీ యొక్క నియమాలలో భాగంగా లోపల మొబైల్ ఫోన్ కెమెరా అనుమతి లేకపోవడం వల్ల లోపటి అంశాలను చూపించలేకపోతున్నా. కానీ మాకు మాత్రం ఇక్కడ టెక్స్మో ఇండస్ట్రీస్లో చాలా కొత్త విషయాలు తెలియడం జరిగింది. అనేక సందేహాలు వారు నివృత్తి చేయడం జరిగింది. దగ్గర ఉండి కంపెనీ మొత్తం తిరిగి చూపించడం జరిగింది. 3 ప్లాంట్లకు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు మరికొన్ని చూపించడం జరుగుతుంది. ఇలాంటి విజ్ఞాన యాత్రలు చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. మన దేశంలోని మన రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం, వేష భాషలు, ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ యొక్క పంటలు, ఇక్కడ భౌగోళిక నైసర్గిక పరిస్థితులతో పాటు ఇక్కడి ఆహారపు అలవాట్లు, వేషధారణ, భాషలు పై కొద్దిపాటి అవగాహన కలుగుతుంది. మనకు ఎప్పుడైనా ఏదైనా అవసరం కలిగినప్పుడు ఇలాంటి ప్రదేశాలు తిరగడం వల్ల కొత్త మిత్రులు, కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. జీవితంలో ఎప్పుడైనా ఇది ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తెలుసుకొని నేను చేసేది ఏం లేకపోయినా కానీ నాకు ఇలాంటి అంశాలు తెలుసుకోవాలని చిన్నప్పటి నుండి చాలా ఆసక్తిగా ఉండేది. మనం మింగిల్ అయి ఉంటాము, ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటాయి. బట్ కంపెనీ మీద ఉన్న గౌరవంతో, డీలర్ గారి మీద గౌరవంతో ఆయన చెప్పిన వెంటనే మీరు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా యొక్క టీంని మేము ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. తర్వాత మీరు కూడా ఇంట్రొడ్యూస్ చేసుకున్న తర్వాత మనం సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మన యొక్క మీటింగ్ అజెండా ఏంటి, మనం ఎందుకు వచ్చామనేది మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్, నా పేరు రాజేష్ అండి. నేను యొక్క టెక్స్మో ఇండస్ట్రీస్ స్టార్ పంప్స్లో గత 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. చిత్తూరు బ్రాంచ్ అండర్లో వర్క్ చేస్తుంటాను. సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉంటున్నాను. అదేవిధంగా మన సూర్యప్రకాష్ గారు, ఈయన టోటల్ ఏపీ తెలంగాణకు సంబంధించిన సర్వీస్లో ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. అదేవిధంగా మన టీము మీకు అందరూ తెలుసు అనుకుంటా, రాజేష్ గారు సర్వీసు మీ యొక్క హైదరాబాద్ బ్రాంచ్కి సంబంధించి, ఇంకా మీ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ ఇతను కిషోర్ గారు, ఈయన మిమ్మల్ని అందరూ కూడా కోఆర్డినేట్ చేసేదానికి మన చిత్తూరు బ్రాంచ్, మన హైదరాబాద్ బ్రాంచ్ నుంచి తీసుకురావడం జరిగింది. ప్లస్ ఆయన రాజేష్ గారు సర్వీస్ ఇంజనీరు. అదేవిధంగా మనకి కార్తీక్ అనేసి మన సపోర్టింగ్ కోసము గుంటూరు బ్రాంచ్ నుంచి ఇక్కడే ఉండడం జరిగింది. వాళ్ళ మెకానిక్స్ కూడా నేను వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి టోటల్ ప్రోగ్రామ్ని అన్నింటినీ కూడా మేనేజ్ చేయడము, ప్లస్ టోటల్గా మనకు యొక్క షెడ్యూల్స్ ప్రిపేర్ చేయడము, ఇక్కడ మనకి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూడడం అనేది మనకి హెచ్ఆర్సీ స్టాఫ్ మిస్టర్ రిజెక్ట్ చేస్తారు. ఈయన మొత్తం ఇక్కడ యొక్క ప్రోగ్రామ్ సంబంధించిన కర్త కర్మ క్రియ అంటాం కదా, అన్నింటినీ సారే చూసుకుంటారు. మనం ఇక్కడ లోపల ఎంట్రీ అయిన దగ్గర నుంచి మనం ఈ 2 days తర్వాత బయట వెళ్ళేంత వరకు టోటల్ కంపెనీలో ఏమేమి ప్రాసెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈయన బిఫోర్ అప్రూవల్స్ అన్ని తీసుకునేసి మనకి ఆఫ్టర్నూన్ లంచ్ ఇలాంటి అన్నింటినీ కూడా మనకి అరేంజ్ చేయడంలో సార్ వచ్చేసి ఈ యొక్క మేనేజ్మెంట్ చేస్తుంటారు. ఇది మన యొక్క టీం యొక్క ఇది. ఇప్పుడు మా గురించి మేము చెప్పాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్ అనేది ఎక్స్పీరియన్స్ ఉందని మీరు చెప్పండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను కుమరవేలి యాదవ్. మేము టెక్స్మో కంపెనీలో తెలుసుకున్న అనేక విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఇప్పుడు మీతో చెప్తాను. టెక్స్మో కంపెనీలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా మహిళా సోదరిమణులని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు V4 విభాగంలో వర్క్ చేస్తున్నారు. ఒక మహిళా సోదరిమణి ఒక రోజులో అంటే ఒక షిఫ్ట్లో 8 గంటలు వర్క్ చేస్తారు. ఈ సమయంలో వాళ్ళు గంటకు 4 మోటార్ల చొప్పున ఒక షిఫ్ట్లో 32 మోటార్లు వైండింగ్ చేస్తారు. మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే చెవిటి మరియు మూగ వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇక్కడ కంపెనీలో చాలామందికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఒక విషయం, టెక్స్మో అకాడమీ ద్వారా 10వ తరగతి పూర్తయిన పిల్లలకు చదువుతో పాటు శిక్షణ ఇచ్చి కంపెనీలోనే అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా టెక్స్మో ఒక హాస్పిటల్ నిర్వహిస్తూ చిన్నపిల్లలకు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ ఉచిత వైద్యం కూడా అందిస్తున్నారు. ఈ విధంగా టెక్స్మో కంపెనీ తన యొక్క సామాజిక బాధ్యతను కూడా నిర్వహిస్తుంది. 1956వ సంవత్సరం ప్రాంతంలో తమిళనాడులో టెక్స్టైల్స్ పరిశ్రమలు ఎక్కువగా ఉండేవని
గౌరవనీయులు రామస్వామి గారు టెక్స్టైల్ పరిశ్రమకు మొట్టమొదటిసారిగా మోటార్ని తయారు చేసి అందించడం జరిగిందని, టెక్స్టైల్ పరిశ్రమకు మోటార్లు తయారు చేస్తున్నాం కాబట్టి అందులోని మొదటి అక్షరాలు టెక్స్తో పాటు మోటార్లోని మొదటి 2 అక్షరాలు ఎంఓని తీసుకొని కంపెనీ యొక్క నామకరణం టెక్స్మోగా నిర్ధారించడం జరిగిందని మాకు తెలియజేయడం జరిగింది. తర్వాత కంపెనీ అభివృద్ధి చెందుతున్న పరిణామంలో ఇతర రంగాల్లోకి కూడా విస్తరించడం జరిగిందని మాకు తెలియజేయడం జరిగింది. టెక్స్మో కంపెనీకి సంబంధించి మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, కంపెనీ ఎక్కడ కూడా ప్రకటనలు ఇవ్వడం లేదు. ఎలాంటి ప్రకటనలు పేపర్ల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ఎక్కడ కూడా ప్రకటనలు ఇవ్వడం లేదు. ఇంతకుముందు వాడిన కస్టమర్లు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుభవాన్ని ఇతరులకు పంచుకోవడం ద్వారా మాత్రమే కంపెనీ ప్రచారం పొందుతుంది. దీనిని బట్టి మనం కంపెనీ యొక్క విలువలను అంచనా వేయవచ్చు. టెక్నీషియన్స్ యొక్క అందరి సందేహాలకు సర్వీస్ ఇంజనీర్ గారు చాలా ఓపికతో సమాధానాలు ఇచ్చారు. నేను వీడియో తీయడానికి మెయిన్ రీజన్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నాకున్న కొద్దిపాటి నాకు తెలిసిన విషయాలను నలుగురితో షేర్ చేసుకోవడం కోసం, యూట్యూబ్లో వీడియో పెట్టడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నా. నచ్చితే ఎవరైనా సపోర్ట్ చేయండి. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కోయంబత్తూర్ సిటీ నైట్ వ్యూ.